ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుండి 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ని ఉద్యోగాల నుండి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మేము రిటైర్మెంట్ చేస్తున్నాం అనేసి నిర్ణయం చేసింది. కానీ ఈ రిటైర్మెంట్ ను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము 24 రోజులు రాష్ట్రంలో సమ్మె చేశాం. ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మాకు హామీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ అమౌంట్ను పెంచి కొత్త జీవో ఇవ్వకుండా అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి పాత జీవోతోటే 1,00,000 రూపాయలు టీచర్కి 50,000 ఆయాకిచ్చి ఇంటికి పంపాలని నిర్ణయం చేసింది. దీనికి వ్యతిరేకంగా దాదాపు నెల రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య మంత్రి గారు ప్రకటన చేశారు 2 లక్షలు లక్షిస్తామని. కానీ ఆ జీవో, కొత్త జీవో రాలేదు. ఎందుకంటే నెల రోజుల నుంచి మంత్రి గారు అవే మాటలు చెప్తున్నారు, జీవోలు రాలేదు, అందుకని మేము నమ్మట్లేదు, జీవో వస్తేనే మాకు గ్యారంటీ, మా బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి, అందుకని ఈ రోజు మాకు కొత్త జీవో ఇవ్వాలి, అందులో వీఆర్ఎస్ కల్పించాలి, పెన్షన్ పెంచాలి, పెన్షన్ పైన స్పష్టత ఇవ్వాలనేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. అట్లాగే రెండో అంశం ఏంటంటే ఐసిడిఎస్ లో అంగన్వాడీ రంగంలో సగభాగంగా హెల్పర్స్ ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ప్రమోషన్ సౌకర్యాన్ని పోరాడి సాధించుకున్నాం. 10th ఉంటే 10 సంవత్సరాల సీనియారిటీ ఉంటే టీచర్ ప్రమోషన్ హక్కును మేము సాధించుకున్నాం. ఉన్న ఫలంగా ఇప్పటిదిప్పుడే 10th కాదు ఇంటర్ అని స్టడీని పెంచింది. మరి ఇప్పటికిప్పుడు పెంచితే ఇంటర్ ఎట్లా చదువుకుంటారని మేము అడుగుతున్నాం. అందుకని పాత పద్ధతిలోనే హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం ఇవ్వాలి. అట్లాగే మేము 24 రోజుల సమ్మె చేసినప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నది గత ప్రభుత్వం. 26,000 కనీస వేతనం ఆలోచిస్తాననేసి అన్నది. అట్లాగే పని భారం తగ్గిస్తామనేసి అన్నది. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలన్నీ కల్పిస్తామనేసి అన్నది. ఇవన్నీ ఐఆర్ ఇస్తామనేసి అన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న 5% ఐఆర్ అనేసి అన్నది. మరి ఎంబడే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలు వచ్చినాయి, ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ప్రభుత్వం గెలిచింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అమలు చేయకపోగా ఈ రోజు మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో అంగన్వాడీ వాళ్ళకు 18,000 జీతం ఇస్తాననేసి అందులో పొందుపరిచింది. మరి ఆ జీతం అన్న పెంచాలి కదా అనేసి మేము అడుగుతున్నాం. పిఎఫ్ ఇస్తామనేసి అందులో పొందుపరిచింది మేనిఫెస్టోలో. మరి పిఎఫ్ ఏదనేసి మేము ఈ రోజు అడుగుతున్నాం. అందుకని ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మాకు నష్టం కలిగించే వ్యతిరేకమైన జీవోలు తీసుకొస్తే మేము ఎట్లా బతకాలనేసి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఓకే మేడం, మీ డిమాండ్స్ ని ప్రభుత్వానికి తెలియజేశారు, ఏమని ఎలా స్పందించారు? మంత్రి గారికి వినతి పత్రాలు చాలా సార్లు ఇచ్చాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారే జూలై 3వ తేదీన మమ్మల్ని చర్చలకు పిలిచి ముఖం చాటేసిర్రు. ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడ కూర్చొని అలసిపోయి మేము ఇంటికి పోయినాం. ఇక్కడ డైరెక్టర్ గారికి అయితే వినతి పత్రాలు ఇచ్చి మా చెప్పులే అరిగిపోయినాయి. కానీ ఇప్పటికీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కూడా మా పరిష్కారం చేయట్లేదు. ఈ రోజు పరిష్కారం కాకపోగా సమస్యలన్నీ పెండింగ్ ఉండడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తీవ్రమైన ఆందోళనతో ఈ రోజు ఉన్నారు రాష్ట్రంలో. ప్రధాన డిమాండ్స్ ఏంది? ప్రధాన డిమాండ్స్ జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ, వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ, పెన్షన్ పెంచుతూ కొత్త జీవో మాకు ఇవ్వాలి. కొత్త జీవో ఇస్తేనే మాకు గ్యారంటీ. అట్లాగే ఆయాలకు పాత పద్ధతిలో ప్రమోషన్ ఇవ్వాలి. 24 రోజుల సమ్మె హామీలు అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలనేది మాది ప్రధానమైన డిమాండ్. ఒకటి, ప్రభుత్వం మీ సమస్యని పరిష్కరించకపోగా లేకపోతే స్పందించకపోతే మీరు ఎలాంటి కార్యక్రమాలు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం. మేము జూలై 6వ తేదీ నుంచి మొత్తం దండలేసుకుని మెడలలో రిలే దీక్షలు చేస్తున్నాం. అనేక కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం. ఈ రోజు వేలాది మంది మొత్తం సెంటర్లు బంద్ పెట్టి టీచర్లు, ఆయాలం అందరం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పరిష్కారం చేయకపోతే, పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అనేసి ప్రభుత్వం పరిశీలించుకోవాలనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. వచ్చామండి. మేము 6వ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆయాలకి 50,000, టీచర్కి 1,00,000 రూపాయలు ఇచ్చి తొలగించాలని ప్రభుత్వం చూస్తుంది. అందుకే మేము ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. మాకు ఆయాకి 2,00,000 రూపాయలు, టీచర్కి 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పిఎస్ఎఫ్ఐ కల్పించాలని
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రభుత్వానికి చెప్పారా మీ సమస్య చెప్పారా? చెప్పాను. ఎలా స్పందించి మా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. జీవో 2 రోజులలో వస్తుంది అంటాను, కానీ ఇంతవరకు అయితే జీవో మాకు ఇవ్వలేదు. అందుకోసమే మేము దాన్ని ఇంకా ఉధృతం చేస్తా ఉన్నాం. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటి రిలే నిరాదీక్షలు చేసి మరి అప్పుడు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం. స్పందన రాలేదండి. మరి ఇప్పుడు ఇలా 24 రోజులు సమ్మె చేసినాం కానీ మాకు ఎలాంటి స్పందన రాలేదు. ఎలక్షన్లు వచ్చేసిన కోడ్ వచ్చి మాకు ఇక ఏమి ఇవ్వలేదు. మాకు 24 రోజులు సమ్మెకాల జీతాలు కూడా మాకు ఇవ్వలేదు. మాకు అవి కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రజల సమస్య? అది నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్ ప్రాజెక్ట్. ఆయమ్మలకి 50,000, టీచర్కి 1,00,000 రూపాయలు ఇచ్చి తొలగిస్తానంటుండ్రు. అది కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు ఆయలకు 1,00,000 రూపాయలు, టీచర్లకు 2 లక్షలు ఇస్తానన్నారు. అది మాత్రం ఎటువంటి హామీలు లేకుండానే టీచర్లకి ఆయమ్మలకు 65 ఏళ్ళు నిండిన వాళ్ళకు తీసేస్తాం, తొలగిస్తామని ఈ ఫస్ట్ నుండి వాళ్ళకి అటెండెన్స్ వేయొద్దంటుండ్రు. దాని గురించే మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. మాకు కనీస వేతనం 26,000 కావాలి. మాకు 2 యాప్లు ఉన్నాయి, ఒక యాప్ను తొలగించి మాకు గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రమోట్ చేయాలి. ఎలా స్పందించింది ప్రభుత్వం, ఎలా స్పందించింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉండగా ఆయమ్మలకు 1,00,000, టీచర్లకు 2 లక్షలు ఇచ్చి రిటైర్మెంట్ చేయిస్తామన్నారు. కాకపోతే ఆ గవర్నమెంట్ రాలేదు, ఈ గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ లో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అంటారు? కావాలనే వచ్చినాం ఇక్కడ దాకా, పర్మనెంట్ చేస్తారన్న ఆశతోనే వచ్చింది. 40 ఏళ్ళ నుంచి నా సర్వీస్ ఉంది. 40 ఏళ్ళలో నాకు అంతే జీతం ఉంది. రేపు వచ్చిన వాళ్ళకు కూడా అంతే. మాకు మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు మనలో నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది కదా సార్, అవునా? ఇంకొకటి, శాలరీకి సౌదలకు ఏమన్నా సంబంధం ఉందా సార్? ఇప్పుడు 50 సంవత్సరాలు నా శ్రమంతా ఇక్కడనే అయిపోయింది. కనీసం 2 లక్షలు ఇచ్చి ఇంటికి పోతాయి. 2 లక్షలు దేనికి వస్తాయి సార్? అది కూడా కొంచెం ప్రభుత్వము గుర్తించాలని మనవి చేసుకోవడానికి వచ్చినాం సార్. ఈ రోజు దాన్ని బట్టి మేము, మా నాయకులు నిర్ణయించిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఎక్కడి నుంచి వచ్చారు? చెవెళ్ళ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి సార్. మాదైతే చెవెళ్ళ వచ్చినాం సార్. ఇప్పుడు 33 districts. 33 డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చినాం సార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎవరి మీద గొడవ సార్, కానీ ప్రభుత్వం మీద మా సమస్యలు అర్థం చేసుకోండి. 3 యాప్లు ఉన్నాయి, 2 యాప్లు ఉన్నాయి సార్. ఏదన్నా ఒక యాప్ పెట్టండి. మేము పెద్ద ఇంజనీరింగ్ ఏం చదవలేము సార్. 7th 10th వాళ్ళమే ఇచ్చేస్తాం. మేము ఆలోచనతో మేము సొంతంగా చేయగలుగుతున్నాం. వేరే వాళ్ళు అట్లా ఆ పరిస్థితి అయితే ఉండదు కదా. ఈ ఏజ్ లో యాప్లు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మాకు ఆ ఫోన్ ఇచ్చిండ్రు, సిమ్లు పనిచేయవు, నెట్ ఉండదు, సొంతంగా వేసుకోవాలి. 700 రూపాయలు వేసుకొని మేము సొంతంగా ఇచ్చేస్తున్నాం. కూరగాయల బిల్స్ కూడా లేవు. 3 years నుంచి మనకు లేవు, బిల్స్ లేవు. అయినా మేము సొంతంగానే ఇచ్చేస్తున్నాం. గ్యాస్ బిల్లు కూడా లేదు సార్. 1100 ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం. ఇప్పుడంటే 9. ఇప్పటి వరకు ఒక్క బిల్లు లేదు సార్. అడిగితే మేము బిల్స్ వేసినామమ్మా రాలేదు అంటారు. ఎవరు? ఈ ప్రభుత్వమా? ఇంతకుముందు ప్రభుత్వం? ఇంతకుముందు నుంచి కూడా బిల్స్ లేవు సార్. ఈ ప్రభుత్వాన్ని మేము అనట్లేదు, వీళ్ళు మొన్న వచ్చింది. ఇంకా కొంచెం అవగాహన ఈ ప్రాబ్లం అనేది మీకు ఇంతకుముందు ప్రభుత్వం నుంచే ఉంది సార్. బిల్స్ లేవు సార్ మాకు. అప్పుడు వాళ్ళ నుండి కూడా ఎలాంటి స్పందన? వాళ్ళకేమో ప్రెగ్నెన్సీ వాళ్ళకేమో మంచి ఆహారం ఇవ్వమంటున్నారు. ఓకే, మేము కూడా తినాలి కదా సార్. మేము ఇంతకెళ్ళి జీతం తీసుకొచ్చి ఇంట్లోనే స్కూల్కే సగం పెట్టుకుంటే ప్రతి దానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఉండాలా. లేదు, మెనూ ప్రకారం లేదంటే గొడవ. అంతే కదా సార్. ఇప్పుడు మాకు ఇంట్లో శాలరీ కరెక్ట్గా ఇవ్వాలి కదా సార్. కరెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం డ్యూటీ పోమని అంటారు. మేము కూడా ప్రశాంతంగా ఎక్కడ చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా. ఊళ్ళనే కాబట్టి చేయగలుగుతున్నాం అనే ఉద్దేశం. ఈ ఏజ్ లో ఎక్కడ పోతా సార్? నేను 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు అంతా ఇక్కడే నేను చేసిన వరకు. వేరే దగ్గర పోతే చేయగలుగుతున్నా, చేయలేము కాబట్టి ఇలానే ఉంటున్నాం. మాది చెవెళ్ళ ప్రాజెక్టు సార్. మాకు కనీస వేతనం లేదు. గత ప్రభుత్వం కనీస వేతనం చేస్తానేది చేయలేరు. మాకు కనీస వేతనం లేదు. మాకు ఇప్పుడు ఉన్న శాలరీ 13,650 రూపాయలు. ఆ శాలరీ మాకు దేనికి సరిపోవట్లేదు. మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఆ శాలరీ తోటి మాకు ఒక టెస్టులు కూడా కావట్లేదు. ఇప్పుడు మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా సార్, దానికి వాళ్ళకి 5 లక్షలు, టీచర్లకి 3 లక్షలు ఆయమ్మలకి ఇవ్వాలనేసి మేము డిమాండ్ పెట్టినాము. ఇంకా మిగతా సమస్యలన్నీ పిఎఫ్, ఏఎస్ఐ, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పిఎఫ్ ఉంది సార్. మాకైతే పిఎఫ్ లేదు. 48 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఇప్పటివరకు మాకు పిఎఫ్ సౌకర్యం లేదు. మాకు పిఎఫ్, ఏఎస్ఐ కల్పించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి బయోమెట్రిక్ అన్నారు సార్. మాకు ఆ బయోమెట్రిక్ మాకు వచ్చే పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉంటారు. ఆ బయోమెట్రిక్ కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ నాణ్యత కూడా లేదు సార్. ఇప్పుడు మాకు నాణ్యతమైన ఫుడ్ మాకు పంపించాలని మేము కోరుకుంటున్నాము.
ఇంతే సార్. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అలాంటి రిలే నిరాహార దీక్షలు చేసారు, అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ మాకు 65 సంవత్సరాలు పెట్టారు సార్. 65 సంవత్సరాల వరకు మేము బ్రతికుండేది కల్లా సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే ఆహారాన్ని బట్టి 65 సంవత్సరాలు బ్రతకాలంటే బ్రతకలేము. మాకు 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇంకా తెలియదు సార్, ఇంకేం వాళ్ళు మాకేం చెప్పలేదు. మరి ఈ రోజు మేము చేసే ధర్నాన్ని బట్టి ఇది బట్టి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి సార్. ఓకే, చెప్పండి. ఇంకొకటి సార్, మాకు గవర్నమెంట్ టీచర్స్కి ఇచ్చే లీవులు కూడా మాకు ఇవ్వాలి సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు, మా వాళ్ళు కూడా పిల్లలే కదా సార్. అయితే ఆ పిల్లలకు కూడా వాళ్ళు ఎన్ని గవర్నమెంట్ లీవులు తీసుకుంటారో, లీవులు మధ్యలో తీసుకుంటారు కదా సార్ పండుగల సెలవు. మరి ఆ పండుగల సెలవులు మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి మాకు సీనియారిటీని బట్టి జీతాలు ఇవ్వాలి సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, ముందు వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, అందరికి అంతే ఉంది. సీనియారిటీని బట్టి శాలరీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీ జీతాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సరిగా ఇస్తున్నారా? జీతాలు వస్తున్నాయి సార్, కరెక్ట్గానే వస్తున్నాయి. కాకపోతే తక్కువ ఉంది సార్, దేనికి సరిపోతలేదు మా బడ్జెట్. ఇవి 13,650 రూపాయలు ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఒక శారీ కొందామంటే కూడా శారీస్ కూడా సరిపోతలే ఒక మాట అంటే. అందుకనే మాకు జీతాలు పెంచాలి, ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే అండి, మీరు ఎన్ని రిలే నిరాహార దీక్షలు చేస్తారు కదా, అయినా ప్రభుత్వం దిగరాకపోతే అసలు పరిస్థితి ఏంటి? ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? మొత్తం సెంటర్స్ క్లోజ్ చేసి ఇంకా మేము ఎప్పుడు నిరవధిక సమ్మె కూడా చేయడానికి మేము పాల్గొంటాం సార్. ప్రభుత్వం దిగిరాకపోతే ఇంకా ముందుకు సార్ మేము ఇంకా ఏం అనుకోలేదు. ఇప్పుడు ఇవాళ చెప్పిన దాన్ని బట్టి మేము ఆలోచన చేసుకుంటాం సార్. ప్రభుత్వం ఏదైనా చెప్తా అని చెప్పారు? ఇంకా చెప్పలేదు సార్. మొన్న సీతక్క వాళ్ళు ఏం చెప్పారంటే 2 లక్షల టీచర్కి 1,00,000 రూపాయల ఆయమ్మకని ప్రకటించారు. దానికి కూడా జీవో ఇంక ఇవ్వలేరు. ఇప్పుడు 48 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. మేము 48 సంవత్సరాల నుండి చేసినప్పుడు కనీసం పిఎఫ్ ఉన్నా ఇప్పుడు ఇంటికి పోయే వాళ్ళు కనీసం ఆ పిఎఫ్ డబ్బులు అన్న తీసుకొని ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి పోమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పిల్లలు, వాళ్ళ భర్త ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మా శ్రమంతా దార పోసి ఇంటికి పోయిన తర్వాత చూడమంటే ఇంకెవరు చూస్తారు? ఎవరు చూడరు. ఇప్పుడు 48 సంవత్సరాల నుండి చేసినప్పుడు కనీసం ఓకే మేడం, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేము రంగారెడ్డి జిల్లా నుండి వచ్చాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డైరెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత జూన్ 1 తారీఖు నుండి 10వ నెంబర్ జీవోని తీసుకొచ్చింది. ఈ 10వ నెంబర్ జీవోలో ఈరోజు టీచర్లకు 1,00,000 రూపాయలు, ఆయాలకు 50 రూపాయలు ఇస్తామని చెప్పేసి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారు జీవో నంబర్ 10ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ మా సిఐటిగా డిమాండ్ ఏంటంటే టీచర్కి 2 లక్షల రూపాయలు, అలానే ఆయాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వస్తున్న జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలనేది మా డిమాండ్. అలానే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో దాదాపుగా 23 నుంచి 24 రోజుల వరకు మేము సమ్మె చేశాము. సమ్మె కాలంలో అనేక డిమాండ్లను కూడా పెట్టడం జరిగింది. కనీస వేతనం కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాము. సమ్మె 24 రోజులు చేసిన సందర్భంగా కూడా సమ్మె కాలపు వేతనాన్ని కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వాలని ఆ రోజు ఏదైతే మా దగ్గర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు మా సిఐటి జాయింట్ మీటింగ్ గా పెట్టారు, చర్చలు జరిపారు. మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీలను ఇబ్బందులు పెట్టే జీవోలను తీసుకొస్తా ఉన్నారు. అందుకని దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేడం, ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఇంత రెట్టింపు మందితో నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమన్నదా? ఎలా స్పందించింది? అప్పుడు మా డిమాండ్లు దాదాపుగా 34 డిమాండ్లనే మేము ముందు పెట్టాం ప్రభుత్వం ముందు. అప్పుడు ఏం చెప్పారంటే మీ సమస్యలను పరిష్కారం చేస్తాం, మళ్ళీ మేము గనక అధికారంలో వస్తే ఈ సమస్యలని పరిష్కారం చేస్తాం, మీరు ఏదైతే డిమాండ్లు పెట్టారో డిమాండ్లన్నింటినీ కూడా మేము ఒప్పుకుంటున్నాం, సమ్మెను విరమించండి అన్నప్పుడు మేము విరమించాము. తర్వాత ఎన్నికల్లో పోయిన పరిస్థితి ఉంది. కానీ ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆ ప్రభుత్వాలు చెప్పాయి కానీ మేము అనలేదు కదా అనేసి మాట మారుస్తున్న పరిస్థితి ఉంది. ఓకే అండి, మీరు ఈ ప్రభుత్వానికి మీ సమస్యను తెలియజేశారా? ఎలా స్పందించింది ప్రభుత్వం? అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారితో కూడా మా సిఐటి యూనియన్ గా మా బృందం వెళ్ళి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ అసలు స్పందన లేదు. మేము మంచి చేయబోతున్నాం, మీరు ఎందుకు మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనే పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్ప అవేమీ లేకోకుండా చేస్తా ఉన్నారు. స్పందన మాత్రం అసలు లేదు అంగన్వాడీల పట్ల. అందుకని వేలాది మందితో మేము ఇక్కడ రావడం జరిగింది.
ఎలాంటి ఇప్పుడు స్పందన లేకపోతే మరి రేపటి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ రోజు డైరెక్టర్ గారు గనక మా సమస్యల డిమాండ్ల పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము ఇంకా పోరాటాలను ఉధృతం చేస్తాం తప్ప తగ్గేది లేదు. ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్ గా వచ్చింది, మీ సమస్యలకు అంత తొందరగా పరిష్కారం కావేమో, వేచి చూస్తే బాగుంటది. వేచి చూసే పరిస్థితి లేదు. చూసి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప అంగన్వాడీ సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం అవుతున్న పరిస్థితి లేదు.